మళ్ళీ మనకే మనోహర్ ఇచ్చినవురా మనోహర్ మనోహర్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం నాయకత్వం నాగేశ్వర నాయకత్వం పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్ 31వ వార్డులో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం బీసీ సంఘం నేతల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. తర్వాత ఈ యొక్క వీరికి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులకు కావచ్చు, ఇది అతి పెద్ద పండుగ అని చెప్పుకోక తప్పదు. ఇక్కడ మనకు బీసీ సంఘం నేతలు వై నాగేశ్వరరావు యాదవ్ గారు ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ జరుపుకుంటున్నారు కదా, ఎలాగ అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మరి 6 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి నందమూరి తారక రామారావు గారు రాజకీయం అంటే పేదవాళ్ళ ఓట్లన్నీ మరి ఈ దేశ సంపదను కానీ ఈ రాష్ట్ర సంపదను కానీ పేదవాళ్ళకి ఎలా పంచవచ్చు, ఓటు హక్కు విలువ, మరి కూడు, మరి ఏదైతే ప్రధాన అవసరాలు పేదవాళ్ళకి కూడు, గుడ్డ, ఇల్లు, ఈ మూడింటిని మొట్టమొదట తెలుగుదేశం పార్టీలోనే స్థాపించి మరి ఈ రోజుటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎన్నలేని అభిమానంతో మరి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి ప్రతి వాడవాడలో పల్లెలో మరి అన్ని చోట్ల జరుపుకుంటూ మరి ఈరోజు కూడా ఇంకా ఏమి పేదవాళ్ళకి ఇవ్వాలని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేసి మరి పెద్ద ఎత్తున మరి ఈరోజు పింఛన్ చూడండి, ఇక్కడ పేద ముసలి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి పింఛన్ 4,000 రూపాయలు ఇస్తున్న ఏకైక పార్టీ, ఏకైక ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి అనేక కార్యక్రమాల్ని ఈరోజు మరి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అంతా ఆగిపోయింది. మరి ఎక్కడ చూసినా కూడా రోడ్లు మరి అస్తవ్యస్తం, మంచినీటి సౌకర్యం ఇబ్బందికరమైన పరిస్థితి. మరి జనాల యొక్క రాజధాని ఏదో చెప్పుకోవాలంటే కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితులన్నిటినీ ఈరోజు గట్టెక్కిస్తూ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు బీసీలకైతేనేమి, ఎస్టీ ఎస్సీలకైతేనేమి, మైనారిటీలకైతేనేమి అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను తీసుకొని వస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ పార్టీలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటూ ఇక్కడ కార్యకర్తలుగా, నాయకులుగా మరి పెద్ద ఎత్తున ఇక్కడ మరి ఈ అవకాశం దక్కినందుకు మేమందరం చాలా సంతోషపడుతున్నాం. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.
సారు పార్టీలోకి రానప్పుడు సొంత డబ్బు ఖర్చు పెట్టినాడు బాగా. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే బడుగుల పార్టీ. ఎందుకంటే పెద్దలు రామారావు సార్ గారు ఈ పార్టీ పెట్టింది బడుగుల బలహీన వాళ్ళ కోసమే. ఈరోజు ఆయన వేసిన భిక్షమే సర్పంచులు అయితేమి, జడ్పీసీలు అయితేమి, చైర్మన్లు అయితేమి, రిజర్వేషన్ స్థానిక రిజర్వేషన్ తీసుకొచ్చిన వ్యక్తి రామారావు గారు. ఆయన రిజర్వేషన్ తీసుకొస్తేనే మేము ఈరోజు సర్పంచ్గా అయినాం, చైర్మన్లు అయినాం. కాబట్టి ఈ పార్టీ మా పార్టీ, తెలుగుదేశం పార్టీ మా పార్టీ. అయినా కూడా బాబు గారు వచ్చిన తర్వాత బీసీల కోసం దాదాపు 45 మంది బీసీ ఎమ్మెల్యేలు ఇచ్చారు. మొన్నటిదాకా ఎమ్మెల్సీ 2 ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు నామినేట్ పోస్టులు కూడా సగం మంది నామినేట్ పోస్టులు కూడా ఇస్తున్నారు. ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మా పార్టీ కాబట్టి మనం అందరం మన పార్టీ కాబట్టి అందరూ తెలుగుదేశం తరఫున ఉండాలని కోరుకుంటాం. ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం 31వ వార్డులో. మా కార్యకర్తలందరూ, తెలుగుదేశం కార్యకర్తలందరూ కలిసి ఈరోజు చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము. మనం పెన్షన్ అయితేనేమి, మన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ కానీ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే వికలాంగులకు 6,000 పెన్షన్ చేయడం జరిగింది. రేపు మే నెలలో మనం తల్లికి వందనం ప్రోగ్రామ్స్ కానీ, బస్సు ఫ్రీ బస్సు కానీ అన్నీ ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే ప్రణాళిక గురించి ఆలోచించి చేసి ప్రతి నెల ఒకటిలాగా విడుదల చేయబడుతుంది. అలాగే ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు మనం ప్రతి ఒక్క వార్డులో కానీ, ప్రతి కార్యకర్త రక్తంలోనూ కూడా తెలుగుదేశం రక్తం ఉందని చెప్పేసి ప్రతి వారికి కూడా మెసేజ్ ఇస్తూ ప్రతి 31వ వార్డులో కేక్ దినోత్సవం జరుపుకోవాలని చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు 31వ వార్డులో మేమందరం కలిసి మా తెలుగుదేశం కార్యకర్తలందరం కలిసి ఈరోజు మా పండగ దినంగా చేసుకుంటున్నాం. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో 43వ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ బీసీ సంఘం నేతలు ఘనంగా జరుపుకున్నారు. తర్వాత వీళ్ళు ఏమంటారంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించినటువంటిది. తర్వాత స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ. ఈ రోజు వరకు కూడా ఆయన అడుగుజాడల్లో ఇంతవరకు కూడా మేము కొనసాగుతూ ఉన్నాం. మా బీసీలకు అతిపెద్ద పీట దక్కిందంటే ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీ నుండే దక్కింది. చైర్మన్ పోస్టులు కావచ్చు, లేకుంటే ఇతరత్ర నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక తెలుగుదేశం పార్టీకే దక్కింది. తర్వాత ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఎక్కడ లేని పెన్షన్ విధానాన్ని, అతి ఎక్కువ పెన్షన్ విధానాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళు లేదు. కాబట్టి ఈ పార్టీ ఎన్టీ రామారావు ఆశయాలను, చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను మేము ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్ధులమై ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వర్ రెడ్డి, కల్లూరు, PM9 న్యూస్.